Hello children, today I am going to teach you 9th class English, Unit 1, B, Reading. A poem. This is The Duck and the Kangaroo. Said the duck to the kangaroo, "Good gracious, how you hop over the fields and the water too, as if you never would stop. My life is a bore in this nasty pond, and I long to go out in the world beyond. I wish I could hop like you," said the duck to the kangaroo. ఒకరోజు డక్ కంగారు దగ్గరికి వెళ్ళి, "నువ్వు చాలా గ్రేట్, ఎలా నువ్వు అలా గంతులు వేస్తూ ఈజీగా పరిగెట్టగలుగుతావు, ఫీల్డ్స్లో నుంచి వాటర్ నుంచి నువ్వు చాలా పరిగెడతావు కదా, అందుకని నాకు అలా రాదు, అందుకని నేను ఎప్పుడు పాండ్ నుంచి విడిచి బయటకు రాలేకపోతున్నాను, చాలా బోర్గా ఉంది నాకు, నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తావా" అని అడిగింది. "నాకు కూడా వరల్డ్ అంతా చూడాలని ఉంది, నాకు నీలాగా గెంతాలని ఉంది" అని. "Please give me a ride on your back," said the duck to the kangaroo. "I would sit quite still and say nothing but quack the whole of the long day through, and we would go to the Dee and the Jelly Bowly, over the land and over the sea. Please take me a ride, oh do," said the duck to the kangaroo. అప్పుడు ఏమనిందంటే, "నేను నీ వీపు మీద కూర్చుంటానని తీసుకెళ్తావా" అని అడిగింది డక్ కంగారుని. అయితే నేనేమి అల్లరి చేయను, రోజు మొత్తము క్వాక్ అనే సౌండ్ తప్ప నేనేమీ అసలు అల్లరి చేయను అని అడిగింది. మనమిద్దరం కలిసి రకరకాల ప్రదేశాలు, మంచి మంచి ప్లేసెస్ చూద్దాము, ఎలా అంటే డీ అండ్ ద జెల్లీ బౌలీ అనే ప్లేసెస్ చూద్దాము అని చెప్పింది. అంటే అవన్నీ అందమైన ప్లేసెస్ అనమాట, పోయేటు ఊహించుకుంటున్న ప్లేసెస్, ఇలా ఉంటాయి ఇంత మంచి ప్లేసెస్ అని. అలాగే ల్యాండ్, సీ అంటే భూమి మీద, సముద్రంలోనూ చాలా చక్కగా అన్నీ తిరిగేసి వద్దామా అని అడిగింది డక్. Said the kangaroo to the duck, "This requires some little reflection. Perhaps on the whole it might bring me luck, and there seems but one objection, which is, if you will let me speak so bold, your feet are unpleasantly wet and cold, and would probably give me the rheumatism," said the kangaroo. కంగారు ఏమనిందంటే, డక్ ఇలా రిక్వెస్ట్ చేశాక, "ఇది బాగుంది, కానీ నాకు కూడా నేను లక్కీనే, ఇలా ఒక మంచి ఆఫర్ రావడం, మన ఇద్దరం కలిసి తిరగడం అనేది ఒకటి నాకు లక్ తేవచ్చు" అని కూడా చెప్పింది. కాకపోతే ఒక అబ్జెక్షన్ ఉంది, నువ్వు నన్ను ధైర్యంగా నేను చెప్పడానికి నువ్వు కనుక పర్మిషన్ ఇస్తే నేను ఒకటి చెప్తాను, ఏంటంటే నీ ఫీట్ చాలా అన్ప్లెజెంట్గా, చాలా తడిగా ఉంటాయి, చాలా చల్లగా ఉంటాయి, నాకు చలేస్తుంది అని చెప్పిందనమాట. ఇంకా పైగా నాకు నీ ఫీట్ వల్ల నాకు రుమాటిజ్ అనే కీళ్ళ వ్యాధి కూడా రావచ్చేమో అనింది. Said the duck, "As I sat on the rocks, I have thought over that completely, and I bought 4 pairs of worsted socks which fit my web feet neatly, and to keep out the cold I have bought a cloak, and every day a cigar I will smoke, all to follow my own dear true love of a kangaroo." డక్ ఏం చెప్పిందంటే, నేను అలా రాక్స్ మీద కూర్చుని ఈ విషయం అంతా చాలా బాగా ఆలోచించాను, పూర్తిగా ఆలోచించాను, అందుకే 4 pairs సాక్స్ తెచ్చుకున్నాను. వోర్స్టెడ్ సాక్స్ అంటే ఉలెన్ సాక్స్ అనమాట, అవి తెచ్చుకున్నాను. అవి నా పాదాలకు చక్కగా నీట్గా ఫిట్ అయిపోతాయి, కాబట్టి నీకు అలా ఏమంటారంటే వెట్టుగా ఏమి అనిపించవు, తడి నీకు తగలదు. ఇంకొకటి ఏంటంటే, నేను వెచ్చదనం కోసం ఒక కోటు కూడా తెచ్చుకున్నాను. ఐ హ్యావ్ బాట్ ఏ క్లోక్ అంటే కోట్ అనమాట, ఒక మంచి కోటు కూడా తెచ్చుకున్నాను, వెచ్చగా ఉంటుంది, దాంతో నీకు చలి కూడా వేయదు. ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతిరోజు ఒక సిగార్ తాగుతాను, అంటే సిగార్ స్మోకింగ్ అనమాట, అది ఉంది, కాబట్టి అది కూడా నీకు వెచ్చదనం ఇస్తుంది, ఇవన్నీ నీకోసం తెచ్చాను అని చెప్పింది. Said the kangaroo, "I am ready, all in the moonlight pale, but to balance me well, dear duck, sit steady and quiet at the end of my tail." So away they went with a hop and a bound, and they hopped the whole world 3 times round. And who so happy? Oh, who? As the duck and the kangaroo. అయితే కంగారు నిందనమాట, అయితే రెడీ, మనం మూన్ లైట్లో అలా తిరుగుదాం, కానీ నేను బ్యాలెన్స్ చేయడానికి నువ్వు నా టెయిల్ దగ్గర వెనక వైపు కూర్చో, అప్పుడు నాకు బ్యాలెన్స్ బాగా ఉంటుంది, నేను పరిగెత్తినా కూడా నువ్వు పడకుండా ఉంటావు అని. అలా వాళ్ళు గెంతుకుంటూ మొత్తం తిరిగారు, వరల్డ్ అంతా తిరిగారు అనమాట. ఎలా 3 times తిరిగారు, హోల్ వరల్డ్ 3 times తిరిగారు. ఎవరు హ్యాపీగా ఉన్నారు, డక్కా కంగారునా? ఇది పోయం, ఇది రిటన్ బై ఎడ్వర్డ్ లియర్. ఇక్కడ మీకు హ్యూమర్ ఏం కనిపిస్తుందంటే, యానిమల్స్ ఇలా ప్లాన్గా మాట్లాడుకోవడము, అవన్నీ కూడా ఇద్దరు ఎంజాయ్ చేయడము, ఇవన్నీ కూడా మనం ఈ పోయంలో ఎంజాయ్ చేయొచ్చు, అందుకే ఇది హ్యూమర్ అనే టైటిల్ కింద ఇచ్చారు. ఒకసారి ఇది చదవండి,
ఎక్కువ హార్డ్ వర్డ్స్ కూడా ఇందులో ఏమీ లేవు. యూ కెన్ ఎంజాయ్ ద పోయం. ఓకే, బట్ ఒక చిన్న విషయం నాన్న, మీరందరూ కూడా ఎప్పుడైతే లెసన్ వినడానికి రెడీగా ఉంటారో టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని నేను చదివేటప్పుడు మీరు వేలుతోటి చూస్తూ సెంటెన్సెస్ వింటూ ఉండండి. మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.